ప్రస్తుతం రాష్ట్రంలో కులాలు, మతాలు, రిజర్వేషన్లు, అట్రాసిటీ బిల్లులు తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈరోజు ప్రధాన వార్తాపత్రిక ఈనాడు దినపత్రిక బీసీ బిల్లు ముసాయిదా అట్రాసిటీ దానికి సంబంధించి ప్రధాన వార్తగా ప్రచురించింది. దానికి సంబంధించి లోతుపాతులు ఏంటి అనేది డిస్కస్ చేయడానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు విజిల్తో మాట్లాడటానికి అందుబాటులో ఉన్నారు. దానికి ముందు ఏదైతే క్రిస్టియన్ మతం దళిత వ్యతిరేకి రఘురామ అనేలాంటి వాదనలు గత వారం సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ పోతుల బాలకోట గారు మాట్లాడుతూ నలుగురు కుమారులు ఈ రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది, అది పివి సునీల్ కుమార్, హర్ష కుమార్, విజయ్ కుమార్, జడా శ్రవణ్ కుమార్ అని చెప్పేసి వివాదాస్పద ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన విజిల్ వేదికగా ప్రకటించారు. అయితే ఉండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి పర్టికులర్గా ఆ రోజు ఏదైతే కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసులో ఇప్పటికీ అరెస్టు కాకుండా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ అవుతున్నటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితి ఎందుకు వచ్చింది? అది ప్రభుత్వ వైఫల్యంగా సోషల్ మీడియాలో సొంత పార్టీ కేడరే తీవ్రంగా విమర్శించే పరిస్థితి, వీటన్నిటి మీద సమగ్రంగా విజిల్తో ముచ్చటించడానికి రఘురామ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సుభాకర్ గారు. నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఏదైతే ఈ దళిత క్రిస్టియన్ను వాళ్ళ హక్కులు అనే దానికి సంబంధించి దళిత క్రిస్టియన్కి రాజ్యాంగం ప్రకారం అతను దళితుడిగా ఆ రిజర్వేషన్ అనేది కుదరదు, దళితుడిగా ఒప్పుకోవటం కుదరదు. దాని ప్రకారంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి కూడా కుదరని పని, దాని ప్రకారంగా ఉద్యోగానికి కూడా అనర్హుడు అనేలాంటి మీరు ఏదైతే చేశారో చేయటానికి ప్రాతిపదిక ఏంటి? రెండు, దాన్ని అవతలి వర్గం పూర్తి స్థాయిలో మీరు క్రిస్టియన్ మత వ్యతిరేకని అట్లాగే దళిత వ్యతిరేకి అని చెప్పేసి మీ మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసే లాంటి ప్రకటనలు, తలలు తీస్తామని, కాళ్ళు తీస్తామని, చేతులు తీస్తామని ఒక వర్గం, ఇంకొక ఎక్స్ట్రీమ్ వ్యవహారం, ఇంకో పక్కన మీ అభిమానులు, దాంట్లో దళితులు కూడా మీరు రాజ్యాంగంలో ఉన్నదే చెప్పారు అనేలాంటి మేధావి వర్గం దీన్ని సున్నితంగా గమనిస్తూ ఉంది. దీంట్లో లోతుని విశ్లేషిస్తారా? అంటే ఇది దురదృష్టం ఏంటంటే సుభాకర్ గారు, అన్ఫార్చునేట్గా కొద్దిమంది నన్ను ఎక్కువ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఈ ఇష్యూలో. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అప్పుడు మీరు మీ ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేది కూడా అసలు నేను మాట్లాడింది కాదు. బేసిక్గా రాజ్యాంగంలో అంబేద్కర్ గారి నాయకత్వంలో 12 మెంబర్ కమిటీ ఏదైతే అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని తయారు చేశారో అందులో స్పష్టంగా పొందుపరచబడి ఉన్న అంశాన్ని ఒక శాసనసభ్యుడు కావచ్చు, ఒక పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు కూడా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత అంతకుముందు సేలియంట్ ఫీచర్స్ కాస్తో కోస్తో స్పష్టత ఉన్నప్పటికీ పరిపూర్ణంగా నేను ఒకసారి ఎప్పుడైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి రాజ్యాంగం మీద ప్రమాణం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఎంపీగా అసలు ఈ రాజ్యాంగం అన్నది కూడా పూర్తిగా చదవాలి అని చెప్పి, నాకు స్వతహాగా పుస్తకాలు చదవటం కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్తో ఆ రాజ్యాంగాన్ని కూలంకషంగా చదవటం జరిగింది. సో అందులో ఏదైతే ఉందో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసిన వ్యక్తిగా అందులో ఉన్నదాన్ని కొందరు మిస్అండర్స్టాండ్ చేసుకునో, ఒకవేళ మిస్ఇంటర్ప్రెట్ చేసో మాట్లాడుతూ ఉంటే అది కాదు, ఈ రకంగా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి కాస్త డీటెయిల్డ్గా
ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే, నేను గతంలో జగన్మోహన్ రెడ్డి నా మీద తప్పుడు కేసులు చాలా పెట్టించినప్పుడు అసలు నేను ఢిల్లీలో ఉండి ఇక్కడ నా మీద రకరకాల హింసాకాండాలు లాంటివి చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఎక్కడ మళ్ళీ నియోజకవర్గానికి వస్తాను అని చెప్పి నా మీద కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టడం జరిగింది. అప్పుడు నేను కూడా చాలామంది న్యాయవాదులతో, ఎందుకంటే నేను అన్నిటిలో స్టేలు తెచ్చుకోవాలి ఇవన్నీ ఉన్నాయి. ఆ సమయంలో అసలు బేసిక్గా అసలు కేసు పెట్టాలి అంటే చట్టం చేసినప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అది కులంతో దూషించాలి, ఒక వ్యక్తిని కులంతో దూషించాలి, అప్పుడు ఎవరైనా విని ఉండాలి. సడన్గా ఎవరికో కల్లో నేను ఏదో కనపడి కల్లో నేను తిట్టానని చెప్పి నన్ను తిట్టాడని చెప్పి చెప్పేయడానికి లేదు కదా. సో పక్కన ఎవరున్నారు, దానికి సాక్ష్యం ఏంటి, ఇటువంటివన్నీ ఏమీ లేకుండా అసలు కలిసిన సందర్భమే లేదు. నేనెక్కడో ఢిల్లీలో ఉంటే ఏదో కెనడీ అని లేకపోతే అబ్రహామనో లేదంటే టిపికల్ రెగ్యులర్ చర్చ్ గోయింగ్ క్రిస్టియన్ నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ సంబంధం లేకుండా పెట్టేస్తే, ఇంకొకటి చాలా ఆశ్చర్యకరం. ఒకటైతే ఐ థింక్ దట్ ఫెలో ఇస్ ఫ్రమ్ మిస్టర్ పివి సునీల్ కుమార్స్ హోమ్ టౌన్. నేను నా కస్టోడియల్ టార్చర్లో ఏమన్నా ఆయన పివి సునీల్ కుమార్ గారి గురించి ఎస్ ఈ వాజ్ ద సస్పెక్ట్. నాకు ఐ హ్యావ్ క్లారిటీ, బట్ ఏదైనా ప్రూవ్ అయిన తర్వాతే కదా అతను చేసాడని చెప్పి నేను మాట్లాడినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అతని ఊర్లో అతను కజిన్ అనుకుంటా, ఏది అతను ఎవరో నాకు తెలియదు. మీరు పివి సునీల్ కుమార్ మీద ఆరోపణ చేస్తే ఆయన అనుచరుడు మనోభావాలు దెబ్బతిని మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నా పెట్టడం మీద జరిగిందా? ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అది రిజిస్టర్ చేశాడు లోకల్ పోలీసు. అది జగన్ ప్రభుత్వంలోనేనా? అవును, అప్పుడే ఎవరెవరో అసలు దానికి వేరే కేసు ఏదన్నా అంటే అదొక రకం, ఎస్సీ ఎస్టీ కేసు పెడతావేంటి అన్న దగ్గర ఎస్ అసలు అర్హత ఒకటి, కంటెంట్, ఇంకొకటి వెదర్ ఈజ్ ద పర్సన్ రియల్లీ ఎలిజిబుల్, చట్టబద్ధత ఏంటి అసలు? ఆ చట్టబద్ధత అన్న దాని మీద ఈ డిస్కషన్స్ అన్నీ రావడం జరిగింది, వాటిని మెన్షన్ చేయడం జరిగింది. నేను నా చిన్నప్పుడు నేను ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయింది విజయవాడ నిర్మలా కాన్వెంట్లో. ఆ తర్వాత సెయింట్ ప్యాట్రిక్స్ అని మెడ్రాస్లో అడయార్లో కూడా చాలా సంవత్సరాలు నేను చిన్నతనంలో విద్యాభ్యాసం జరిగింది. మధ్యలో ఒకే మాంటిసోరీలో వేరే దగ్గర చదివినప్పటికీ మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఆంధ్ర లైలా కాలేజే. అండ్ మై గ్రాండ్ ఫాదర్ శిరీష్ రాజు గారు ఈజ్ ద బిగ్గెస్ట్ డోనర్ ఫర్ నిర్మలా కాన్వెంట్, అట్కిన్సన్, లైలా కాలేజ్, మ్యారిస్టెల్లా, అన్నింటికి ఆయన మేజర్ డోనరు. ఆయన ఎప్పుడు ఎంతమందికి సీట్లు చెప్పినా కూడా ఇమ్మీడియట్గా అక్కడ సీట్లు ఇచ్చేవారు, ఈ బీయింగ్ ద మేజర్ డోనర్. సో అలాగా ఎప్పుడు కూడా ఒక మతానికి అగేన్స్ట్ అనే కాన్సెప్టే లేదు. నేను చదువుకున్న స్కూళ్ళు కాలేజీ కూడా అదే అయినప్పుడు అసలు నేను వ్యతిరేకంగా ఉండి అవసరం లేదు, అవకాశం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ రెస్పెక్ట్ దట్ రిలీజియన్ దట్ మోస్ట్. ఇప్పుడు మను సిద్ధాంతాన్ని చాలామంది తప్పు పడతారండి. ఎందుకంటే ఈ మను ధర్మం ప్రకారం ఈ కులాలు వచ్చినాయి, అనవసరంగా ఈ కులాలు వచ్చినాయి, హిందూ మతంలో ఈ కులాల వల్లనే వర్ణ వ్యవస్థ, ఎంతో కొంత వర్ణ వ్యవస్థ వలన ఇబ్బందులని మాట్లాడతారు. అంటే నేను దాన్ని మంచి చెడుల్లోకి నేను వెళ్ళాల, ఎందుకంటే ఆ స్థాయి నాది కాదు. చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, నేను దాని జోలికి వెళ్ళను. బట్ కుల వ్యవస్థ అనేది లేని ఒక గొప్ప మతం క్రిస్టియానిటీ. దెర్ ఇస్ నో కాస్ట్ సిస్టమ్ ఇన్ క్రిస్టియానిటీ. సో అటువంటి గొప్ప మతంలో మళ్ళీ ఈ కులాలని చొప్పించి మరి ఎవరైతే ఈ మతంలో ఒక రకమైన వివక్ష ఉంది, సో కాబట్టి
రిలీజియన్ మార్చుకున్నారో అదే వివక్షని ఆ మతంలోకి అంటే కుల వ్యవస్థని, వివక్ష కాదు, ఆ కుల వ్యవస్థని ఆ మతంలోకి చొప్పించాలి అనే ప్రయత్నం సమంజసం కాదేమో అని చెప్పి అది నా మనసులో మాట. అది కూడా నేనేమి, రాజ్యాంగం ఏం చెప్తుంది రాజుగారు? రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఎవరైనా మతం మారినప్పుడు బీసీ కింద వస్తారు. ఇఫ్ దే కన్వర్ట్ టు అదర్ దాన్ హిందూ, సిక్కిజం అండ్ బుద్ధిజం, ఇది కాకుండా క్రిస్టియానిటీలోకి వెళ్తే బీసీసీ, ఐ థింక్ ఇస్లాంకి వెళ్తే ఐ థింక్ బీసీడీ ఆర్ సంథింగ్, ఆ కేటగిరీలోకి వస్తారు. దానికి దెర్ ఈస్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్, ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ దే వుడ్ బి ఎలిజిబుల్ అని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. సో అది నేనేమన్నా దాన్ని మార్చడానికి, కొన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అది కాన్స్టిట్యూషన్ మార్చడానికి రాష్ట్ర అసెంబ్లీలకి హక్కు లేదు, కానీ పార్లమెంట్లో మార్చాలి. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అట్లాగే తమిళనాడు. సో ఇప్పుడు అక్కడ దాన్ని సవరణ చెయ్యాలి అంటే, రాజ్యాంగంలో మేజర్ చేంజ్ చేయాలి అంటే దానికి మోర్ దాన్ 51% ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకోవాలి, 75%, 3/4 మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్తోనే అది సాధ్యపడుతుంది సవరణ. అక్కడ మార్చాలి. సో రాజ్యాంగంలో మార్చారనుకోండి, ఎవరో దాని గురించి మాట్లాడటానికే లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ప్రక్రియలో చాలా ప్రధాన భూమిక పోషించిన దశలో ఆయన కాలంలోనే, ఆయన సమయంలో, ఆయన చేతుల మీదుగా ఎవరైతే హిందువుగా ఉండి మతం మారుతారో ఈ హిందూ కులాల ద్వారా వచ్చిన రిజర్వేషను అది దఖలు పడదు, అక్కడితో దానికి మతం మారితే రిజర్వేషన్ కోల్పోతారు అనేది సుస్పష్టం. అవును, అది కూడా ఒరిజినల్లీ రికమెండెడ్ ఫర్ 10 years. ఆ రిజర్వేషన్స్ అన్నది కూడా తర్వాత పునరాలోచించుకోవాలన్నారు. సో పునరాలోచించుకునే ప్రయోజనం ఉంది కాబట్టి పునరాలోచించుకుంటూ ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. రాజ్యాంగాన్ని మార్చే హక్కు కూడా ఉంది. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం దాన్ని మార్చుకోవాలి అంటే దాన్ని ఇందాక చెప్పుకున్నట్టు ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రుల్లో కాదు, ఓవరాల్గా. సో బేసిక్గా దే హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ వాట్ వాళ్ళు చెప్పిన దాంట్లో అంబేద్కర్ గారి ఆలోచనలకు పూర్తి భిన్నంగా మార్చుకోవచ్చు. సో కాలమాన పరిస్థితులు బట్టి మార్చుకోవచ్చు. డెఫినెట్గా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. సో వాళ్ళు మార్చుకోవచ్చు. నేననేది ఆ రాజ్యాంగంలో ఉన్నంతసేపు అది మార్చాలి అని పోరాటం ఒకవైపు, అది సమంజసం. మార్చకుండానే అమలు చేయాలి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ఒక పక్క ప్రమాణం చేసి తూనాబొడ్డు అని దానికి వ్యతిరేకంగా వెళ్ళగలరా? వెళ్ళాలి అంటే రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవాలి. మరి రాజకీయ పార్టీలు, అధికారం, ఈ గేము, ఈ కులాలు, ఈ వ్యవహారంలో తెరనకమాల మాట్లాడిన మళ్ళీ తర్వాత ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు మేబీ సుప్రీంకోర్టు ఆల్సో మైట్ ఇంటర్వ్యూన్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు నేను 60% రిజర్వేషన్లు ఇస్తాను బీసీలకి అని అన్నారు. మన తెలంగాణలో అంత మునుపు ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉంది. సుప్రీంకోర్టు డిజగ్రీడ్. ఎందుకు అంటే
అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనే ఒక భావనలో కాదన్నారు. సో రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంటరీ వ్యవస్థకి ఉన్నప్పటికీ అది పూర్తిగా ఆ ఒరిజినల్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ టోటల్ వయలేషన్ అని కూడా ఉంది. సో అది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది నా వరకు నేను రాజ్యాంగాన్ని గౌరవిద్దామనే మాట్లాడాను తప్ప ఇప్పుడు ఆ రిజర్వేషన్ పెంచినందువల్ల అందులో క్రిస్టియానిటీలోకి కులాన్ని ప్రవేశపెట్టినందువల్ల ఇన్ వాట్ వే ఐఎమ్ ఎఫెక్టెడ్? ఐఎమ్ లీస్ట్ ఎఫెక్టెడ్. ఐ కాంట్ సే ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఎందుకంటే రాజ్యాంగంలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా అటువంటి మాటలు మాట్లాడకూడదు. బట్ రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది వ్యతిరేకము అని చెప్పవలసిన బాధ్యత సటన్లీ నా మీద ఉంది. మీరు మాట్లాడేది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పవలసిన బాధ్యత అయితే నా మీద ఉంది. సో ఆ బాధ్యత ప్రకారం నేను చెప్తున్నాను తప్ప నేను క్రిస్టియన్ మతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. నేను ఎంతో గౌరవించే మతం క్రిస్టియానిటీ, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఏంటి, ఆ చట్టంలో ఏముంది, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి అనేది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు తెలియక కాదు, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి ఒక పెద్ద ఎత్తున మీ మీద మాటల దాడి చేసేదానికి చేస్తున్నప్పుడు అటుపక్క నలుగురు వాయిస్ వినిపిస్తుంది. మీరేదో ద్రోహానికి, జాతి ద్రోహానికో మత ద్రోహానికో ఇంకోటో ఏదో లేని దాన్ని మీరు మాట్లాడుతున్నారనే ఒక పోలరైజేషన్ నడుస్తుంది. కానీ ఇటు పక్కన మీరు ఒంటరిగా ఒకటికి పలుమార్లు ఈ ఉన్న నిజాన్ని నిర్భయంగా మీరు చెప్తున్నారు. మరి మీరున్న పార్టీ కానీ మేధావులు కానీ సొసైటీలో ఎవరైతే యాక్టివిస్టులుగా ఉన్నవాళ్ళు మీరు చెప్పేది ఇది నిజమే, ఇది రాజ్యాంగంలో ఉన్నదే చెప్తున్నారనే నైతిక మద్దతు మీకు అంతలాగా దక్కకపోవటం ఎలా చూడాలి? అంటే ఇక్కడ యాక్చువల్గా ఎటువంటి మద్దతు నాకు అసలు అవసరం లేదు. ఎందుకంటే అది స్పష్టంగా భారత రాజ్యాంగం అనే పుస్తకంలో రాసి ఉంది. ఇవాళ 75% ప్రజలు విద్యాధికులు. రాజ్యాంగం అన్ని భాషల్లో ఉంది, ఇంగ్లీష్లోనే కాదు తెలుగు భాషలో కూడా ఉంది. నేను చెప్పింది నిజమా కాదా, రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అనేది తెలుగులో అక్షరాలు చదవటం వచ్చిన ఎవరికైనా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సంచేత 75% ఎడ్యుకేటెడ్ ఉన్న ఈ ప్రస్తుత సమాజంలో ఏదో ఒక పార్టీ మద్దతు ఇవ్వలేదనో, ఇంకెవరో ఒక వ్యక్తి మద్దతు ఇవ్వలేదనో బాధపడటం అనవసరమేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ చదువుకుంటారు కదా. సో మాట్లాడలేకపోవచ్చు కొందరు, బట్ నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి, రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను దీనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు ఉన్నది ఇది అని చెప్తున్నా. అంతకుమించి నేను ఎటువంటి కాంట్రవర్సీకి కూడా వెళ్ళటం లేదు. ఏదో కొద్దిమంది మాట్లాడుతున్నారు సూట్లు వేసుకుని బూట్లు వేసుకుని, ఇది ఏదో పని వాళ్ళు మాట్లాడారా లేకపోతే టైటిల్స్ అలా పెడుతున్నారా మనకు తెలియదు. కానీ కొన్ని ఛానల్స్లో అసలు నేను కల్లారు చేస్తే తిరగలేవను అదే ఏదో ఇలా రకరకాలుగా ఆ టైటిల్స్ అయితే అలా ఉన్నాయి. లోపల కంటెంట్ ఎలా ఉందో నేను పెద్దగా ఫాలో కాల. బట్ ఇలా రకరకాలుగా ఒక హేట్రెడ్ లాంటి భావం క్రియేట్ చేసే ప్రయత్నం అయితే డెఫినెట్గా జరుగుతుంది. బట్ వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒకటే, అంబేద్కర్ గారు నిర్దేశకత్వంలో
ముద్రించబడిన భారత రాజ్యాంగాన్ని చదువుకోండి, నథింగ్ మోర్ టు సే అనేదే నేను చెప్పాను. ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు ఈరోజు ఈనాడు దినపత్రిక బీసీ చట్టం, బీసీ రక్షణ కొరకు చట్టం, అది నథింగ్ బట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి ముసాయిదా అది రెడీ అవుతుంది అని చెప్పారు అని ప్రధాన వార్త. మార్నింగ్ ఈనాడులో చూశాను, ఫ్రంట్ పేజ్. ఎస్సీ ఎస్టీ అనేది అంతకుముందు ఐపీసీ, ఇప్పుడు భారత న్యాయ సంహితలో భాగంగా అది కంటిన్యూ అవుతుంది. అవును, ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు భారత న్యాయ సంహిత. ఇప్పుడు ఇది ఈ రాష్ట్రంలో ఈనాడు కథనం ప్రకారం ఆ ముసాయిదా అది చట్టం కింద రావాలి అంటే ముందు అసెంబ్లీలో 2 సభలు, రాష్ట్ర చట్టం కాబట్టి అసెంబ్లీలో దాని మీద కూలంకషంగా డిస్కషన్, చర్చ జరుగుతుంది. మళ్ళీ అల్టిమేట్గా ఇది ఆ భారత న్యాయ సంహిత ముద్ర, దానికి ఆమోదం తెలపకుండా దీన్ని ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహా మార్చేదానికి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే దీనికి రాష్ట్రం డెఫినెట్గా చట్టాలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. సో కాబట్టి ఇది భారతీయ న్యాయ సంహిత అనేది దేశమంతా ఫాలో అవ్వాలి. ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించాలి అనే ఒక ఆలోచనతో ఈ చట్టాన్ని తీసుకురావాలనుకున్నారో అది ఈ రాష్ట్రానికే పరిమితం. దానికి అసెంబ్లీలో అది పాస్ అయితే మైట్ బి కేంద్రం ఏమన్నా వెట్ చేయొచ్చు. కేంద్రం ఆమోదంతో పని లేకుండానే జరిపేయచ్చు అంటే కేంద్రం, నాకున్న పరిజ్ఞానం మేరకు, ఐఎమ్ నాట్ మాస్టర్ ఆఫ్ ఆల్, బట్ నాకున్న పరిజ్ఞానం మేరకు వెదర్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద ఓవరాల్ థింకింగ్. ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం అని ఒకటి తీసుకొచ్చి రేపు నుంచే ఇది చేసేస్తున్నాం, దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టం ప్రకారం శిక్షిస్తామన్నారు. శిక్షిస్తున్నామని కూడా అన్నారు. అదే దానికి ఏంటంటే 30 రోజుల్లో ఇది తేలుస్తాం, ఇన్ని రోజుల్లో ఇది తేలుస్తాం అని మాట్లాడారు. సో దేర్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ విత్ ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్కి ఇట్ విల్ టేక్ సర్టెన్ టైం. సో జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పింది ఏంటంటే 30 రోజుల్లోనే ఇది తేల్చేయాలి అంటే ఎలా అవుద్ది? జగన్మోహన్ రెడ్డి కేసులు 12 ఏళ్ళ నుంచి ఇంక ఇప్పుడు దాకా అసలు ఒక షేపు కూడా రాలా. సో ఓవర్ నైట్ మీరు చట్టాలన్నీ మార్చలేరు. సో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. తిప్పి పంపింది. మన బేసిక్గా మన చట్టం ఏం చెప్పింది, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. దట్ ఈస్ ది కోర్. మన న్యాయశాస్త్రంలో దోషులు 100 మంది తప్పించుకున్నా ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. సో హరీడ్గా జగన్మోహన్ రెడ్డి చట్టం చేశాడని చెప్పి 30 రోజుల్లో శిక్ష వేసేయాలి అంటే ప్రాపర్ విచారణ జరగకుండా అది అయ్యే పని కాదు. కాబట్టి సో దాన్ని అక్కడ ఆపేయటం జరిగింది. సో అలాగా చట్టం చేసుకునే స్వేచ్ఛ నీకున్నప్పటికీ ఓవరాల్గా అది కొన్ని న్యాయ సూత్రాలకి, ప్రివైలింగ్ న్యాయ సూత్రాలకి అనుగుణంగా ఇది ఉండాలి. సో కాబట్టి దాని మీద కూలంకషంగా చర్చ జరిగి డెఫినెట్గా బీసీలకి అన్యాయం జరుగుతుంది, లేకపోతే అట్రాసిటీస్ వారి మీద చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎవరన్నా బీసీలని కులంతో దూషిస్తే. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఒకటి కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి. మనం తెలుగు భాషను ఒక పక్కన చంపేస్తూ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాయి బ్రాహ్మణులు, మరి గతంలో వాడుక భాష వేరు, గ్రాంధిక భాష వేరు. గ్రాంధికంలో నాయి బ్రాహ్మణులు అని మాట్లాడతారు. వాడుక భాషలో మరి గతంలో వృత్తిని బట్టి మాట్లాడేవారు. ఇప్పుడు వృత్తి బట్టి కులాలు వచ్చాయి. వృత్తి ఇప్పుడు బట్టలు ఉతకాలి,
బట్టలు ఉతికి వారిని గ్రాంధిక భాషలో రజకులు అంటారు. వాడుక భాషలో చాకలి అనే పదం ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. సో మీకు తెలుగు భాష లేదు స్కూల్లో, ఇంగ్లీష్లో వాషర్మెన్ అని ఉంటుంది. సో తెలుగులో ఎప్పుడో చిన్నప్పుడు తెలుసుకున్న దాని ప్రకారం, ఆ వృత్తి ప్రకారం ఎవరైనా పదం మాట్లాడారనుకోండి, అది ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసింది అనుకోండి, ఎస్ దే ఆర్ పనిషబుల్ యాజ్ పర్ ద యాక్ట్. సో ఇటువంటివన్నీ అంటే ఒక మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తుంది. అందులో ఏ చట్టం తీసుకొచ్చినా సదుద్దేశాలే ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఏదైతే దీని వలన అరమరికలు లేకుండా ఉన్న వారి మధ్యన ఇప్పుడు 52% సమాజంలో బీసీలు ఉన్నారు. 127 ఎన్నో కులాలు ఉన్నాయి. ఎన్ని కులాలు ఉన్నాయనేది ఈ మధ్యన కులాల కార్పొరేషన్లు పెడితే చాలామందికి ఓహో ఇన్ని కులాలు ఉన్నాయా అని తెలిసినాయి. లేదంటే ఇద్దరు స్నేహితుల మధ్యన అసలు కులాల ప్రసక్తి అనేది ఎప్పుడూ రాదు. జనరల్గా మా చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో చదువుకున్నాం. ఎప్పుడు పక్కోడిని నీ కులం ఏంట్రా అని చెప్పి అడగటం మాకు తెలియదు. నా కాలేజీ 84లో అయిపోయింది యూనివర్సిటీ. బట్ అట్లీస్ట్ 84 దాకా కనీసం ఎవరిని నీ కులం ఏమిటి అని నేనైతే గాడ్ ప్రామిస్గా ఎప్పుడు అడగల. తెలీదు, ఆ ప్రసక్తే లేదు. సో ఇప్పటికీ కూడా చాలామంది అదే ఉద్దేశంలో ఉండుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలన ఇద్దరు వ్యక్తులు ఒకవేళ ఏదో మనస్పర్ధలు వచ్చి తిట్టుకున్నారనుకోండి, అలా తిట్టుకున్న వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి. మనం చేసే చట్టాలు కూడా మనుషుల్ని కలిపే విధంగా ఉండాలి. రక్షణ పేరుతో మనుషులు, సమాజం విడిపోయే పరిస్థితికి వెళ్ళకూడదు. సో ఆ ప్రికాషన్లన్నీ డెఫినెట్గా తీసుకుని ఉండుంటారు. డొమెస్టిక్ వైలెన్సు దానికి సంబంధించి నాటి యూపీఏ ప్రభుత్వం పదునైన చట్టం తీసుకొచ్చింది. అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా రేణుకా చౌదరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆవిడ ఆధ్వర్యంలో ఉంది. డేవిల్ అడ్వకేట్స్లో కరణ్ థాపర్ ఇంటర్వ్యూ ఆవిడ అటెండ్ అయ్యారు. దానికి థాపర్ ఈ చట్టం మిస్యూజ్ అవుతుంది, ఏ తప్పు చేయని భర్త 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాపురం చేసి ఆ 40వ సంవత్సరంలో దౌరీ హెరాస్మెంట్ కేసు పెడితే ఆ 40 సంవత్సరాలు వీడు ఆ కట్నం లేకుండా కాపురం చేసినట్టే కదా. 41వ సంవత్సరంలో ఆవిడ ఆ గృహిణి కంప్లైంట్ చేస్తే వీడిని ఆ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు, ఇది మిస్యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి కరణ్ థాపర్ అడిగారు. మిస్యూజ్ అయితే అవనివ్వండి, నో ప్రాబ్లం, దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆవిడ నిర్మోహమాటంగా చెప్పారు. ఇప్పుడు అది దాంట్లో కొంత అరెస్ట్ లేకుండా అంతకుముందే అత్తామామ ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆడపడుచులను కూడా వీళ్ళు పెట్టేస్తే కక్షపూరితమైన వ్యవహారం. అది మహిళల రక్షణ ఉండాల్సిందే 100% ఈ దేశంలో, దాన్ని ఎవరు కాదనలేని మహిళల హక్కుల కోసం మగవారు ఎక్కువ పోరాడాల్సిన పరిస్థితి వాస్తవానికి. అయితే ఆ మిస్యూజ్ అయ్యే వ్యవహారం ఇప్పుడు మీ విషయంలో సాక్షాత్తు మీరు ఒక ఎంపీగా ఉంటేనే మీ మీద దాడి, అట్ ద సేమ్ టైం ఎవరో మనోభావాలు దెబ్బతిని అని చెప్పేసి మీ మీద SC ST అట్రాసిటీ పెట్టిన ఘటన మీరు బాధితులు వాస్తవానికి. దాంట్లో ఏ రకమైన ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో అది నన్ను ఎవడో చెతకొట్టాడని చెప్పి నేను అతని గురించి మాట్లాడితే ఇంకెవరు మనోభావాలు దెబ్బతిన్నాయి, నాకు అతనంటే ఇష్టం, అతను ఏదో అనేసాడు కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను ఎస్సీని కనుక నా మనోభావాల్ని, నేను అభిమానించే ఎస్సీ నాయకుడిని అతను అన్నారు కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చింతలపూడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాయి. ఆ ఎస్ఐ మీద ప్రెషర్ పెట్టి కేసు రిజిస్టర్ చేసేస్తాయి. నేను ఎక్కడో ఉన్నానో, ఏదో నాకేదో కోర్టు నుంచి
స్టే తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది. అదే మామూలుడైతే సో ఇటువంటి మిస్యూజ్కి ఇందాక మీరు అన్న కరెంట్ ఆపర్చునిటీలు అలా ఇటువంటి మిస్యూజ్కి అవకాశం లేని విధంగా డెఫినెట్గా చట్టం చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అదర్వైజ్ లేని వైషమ్యాల్ని కల్పించే అవకాశం కాస్త ఉంటే ఉండొచ్చు. కానీ ఈ చట్టం చేసినప్పుడు అసెంబ్లీలో కూడా దీని మీద పూర్తిగా చర్చ ఉంటుంది. మిస్యూజ్ అవ్వటానికి వీలు లేకుండా డెఫినెట్గా ఇది ఉండాలి. ఇప్పుడు ఎస్సీ చట్టంలో ఒక విచిత్రమైన అంశం ఉంది, అది మీకు తెలుసో లేదో. ఇప్పుడు సపోజ్ నా మీద చంద్రపూడి కేసు గురించి చెప్పాను కదా, ఆర్ ఎనీ అదర్ కేసు అగేన్స్ట్ ఎనీవన్, ఒకసారి కేసు అంటూ రిజిస్టర్ అయిందనుకోండి, యు ఆర్ గెటింగ్ మనీ ఫ్రమ్ ద గవర్నమెంట్. తెలుసా మీకు అది? అవును, డబ్బులు కలెక్టర్ దగ్గర ఒక ఫండ్ ఉంటుంది, డబ్బులు ఇస్తారు. ఛార్జ్షీట్ అయితే కొంత ముందు ఎఫ్ఐఆర్ కట్టిస్తే ఆ ఫండ్ కలెక్టర్ నియంత్రణలో ఉంటుందా? క్యాష్ ఇస్తారు. సో ఇట్స్ అన్ ఇన్కమ్ మోడల్ అన్డౌటెడ్లీ. ఇప్పుడు మీ అకౌంట్లో డబ్బులు ఉంటేనే ఏదో చేసేసి మీకు తెలియకుండా అకౌంట్లోంచి డిజిటల్ ఇట్లా వెళ్ళిపోతున్నాయి కదా డబ్బులు. అవును, అటువంటిది క్లియర్గా నువ్వేదైనా ఒక కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేయించుకోగలిగితే నీకు అఫీషియల్గా ప్రభుత్వం వారు చెక్కు ఇస్తారు అంటే, సో యు ఆర్ ఇన్సెంటివైజింగ్ ఎ క్రైమ్. సో ఇన్సెంటివ్స్ ఉండకూడదు. ఇన్సెంటివ్ లేకుండా డెఫినెట్గా రాంగ్ కంప్లైంట్ అవ్వచ్చు. ఎంతో కొంత బాధ ఉండి పెడితే పెట్టాడేమో అని అనుకోవచ్చు. కానీ మీకు ఇన్సెంటివ్ ఉందనుకోండి, సో ఇట్ విల్ బి ఏ బిజినెస్ మోడల్. ఇంటెన్షనల్గా సంబంధం ఉండదు. ఏదో అరువు దెబ్బలాట కోసం కావాలని చిన్న అరువు దెబ్బలాట పెట్టుకుని, సో ఇన్సెంటివ్ కోసం ముందు 10,000 వస్తుంది ఎఫ్ఐఆర్ అయిన వెంటనే, ఇన్కమ్మే కదా. నెలకు ఒక కేసు పెట్టుకుంటే ఆడికి ఉద్యోగం పొద్దున్న సాయంత్రం దాకా ఉద్యోగం చేస్తే 15,000, ఒక ఎఫ్ఐఆర్ చేయించుకోగలిగితే నీకు 10,000 వచ్చింది అనుకోండి. ఎడ్యుకేటెడ్ జీనియస్ ఎవడైనా అదే ప్రిఫర్ చేస్తాడు కదా. సచ్ ఈజీ వే. సో యు ఆర్ ఇన్సెంటివైజింగ్ సమ్వన్ టు డూ దట్ షుడ్ నాట్ బి దేర్. ఈ చట్టాల్లో అయినా రేపు ఆ చట్టాల్లో అయినా ఇన్సెంటివ్ ఇవ్వటం అనేది సో అది కరెక్ట్ కాదు. ఇది రఘురామకృష్ణంరాజు గారు విజిల్ ప్రేక్షకులకి సూటిగా సుస్పష్టంగా, క్రిస్టియన్ మతం అంటే నాకు గౌరవం, నేను నా బాల్యం పాఠశాల ఉన్నత విద్య కూడా కళాశాల కూడా క్రిస్టియన్ కళాశాలలోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నాను, రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని నిర్భయంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నా తప్ప దాంట్లో ఎటువంటి దురుద్దేశాలు లేవు అని స్పష్టం చేస్తూ, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీ ముసాయిదా అది బిల్లు రూపేణ చట్టం అవబోయే ముందు అసెంబ్లీలో ఇటు మండలిలోనూ శాసనసభలోనూ సుదీర్ఘమైన చర్చ జరిగి దానిలో ఉన్న లోపాలు ఏదన్నా ఉంటే ఆ లోపాలను సవరించి దాన్ని ప్రజా ప్రయోజనకరమైన చట్టంగా, అది ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే స్వాప్నికుడుగా, దానికి వ్యక్తిగతంగా డిప్యూటీ స్పీకర్గా ఒక రాజకీయ నాయకులుగా నా మద్దతు ఉంటుంది. అయితే అది మిస్యూజ్ అవ్వకూడదు అనేది డిప్యూటీ స్పీకర్ గారి భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సుభాకర్ గారు.